నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం హైదరాబాదులో ప్రైవేట్ బస్సులపై తనిఖీలు చేశారు, సోదాలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొరడా జులిపించారు రవాణా శాఖ అధికారులు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్లో ఏ రకమైనటువంటి దోపిడీ ఉంటుందో మనకి దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణికుడి నుంచి నిలువు దోపిడీ చేస్తారు ఈ ట్రావెల్స్ యజమానులు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు రావాలంటే 500-600తో అయిపోద్ది మామూలుగా అయితే, బస్సులు అయితే. ట్రైన్ అయితే ఇంకా తక్కువ అవుతుంది. కానీ ఈ ట్రావెల్స్ సరైనటువంటి ఫిట్నెస్ ఉండవు బస్సులకి. 2000, 3000, 4000 అక్కడ పరిస్థితిని బట్టి. ఎందుకనంటే సొంత ఊళ్ళకి హైదరాబాద్ నుంచి ఆంధ్ర పీపుల్ అంతా వస్తుంటారు. మెయిన్ సంక్రాంతి పండుగ అంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్నే అదునుగా చేసుకొని, టార్గెట్గా చేసుకొని ప్రైవేట్ బస్సు యజమానులు దోపిడీ చేయటమే అది. ఒక్కొక్క అంటే పాసింజర్కి ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే 2000, 3000, 5000 వరకు ఉంది పరిస్థితి. అది నాన్ ఏసీ బస్సులు అయితే. అదే ఏసీ బస్సులు అంటే చెప్పక్కర్లే ఇంకా. ఇలాంటి క్రమంలో ఇదే విషయంపై ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చాయి. నిఘా పెట్టాలి అని చెప్పి రవాణా శాఖ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. ఇటువంటి క్రమంలో తాజాగా ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల్లో చెక్ చేసినటువంటి రవాణా శాఖ అధికారులు 15 బస్సుల్ని సీజ్ చేశారు. అలాగే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పుడూ లేవు గతంలో. ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రధానంగా ప్రయాణికులను టార్గెట్గా పెట్టుకొని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఆ ట్రావెల్స్ ఎంత పెద్దోడిదైనా నాకు అనవసరం అని చెప్పి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు మంచి పాలన అందించాలి, ఆ దిశగానే మేము అడుగులు వేస్తాం. కాబట్టి ఎవరో కూడా ప్రజల్ని మోసం చేయాలని లేకపోతే అవినీతి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు అని చెప్పి చాలా సీరియస్గా వార్న్ చేశారు. దానిలో భాగంగానే 15 బస్సులు, ఒక గంట వ్యవధిలో 15 బస్సుల మీద కేసులు పెట్టారు. సరైనటువంటి విట్నెస్ లేకపోవడం, అలాగే ప్రయాణికుల దగ్గర నుంచి అధిక మొత్తంలో వసూలు చేయటం, ఇవన్నీ కారణాలు అన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక విజ్ఞప్తి కూడా చేశారు. ఈ పండుగలకు వెళ్ళేవారికి ఆర్టీసీ అని ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. టీఎస్ఆర్టీసీ కూడా వందలాది బస్సులను వేసింది. ఆ సర్వీసులను ఉపయోగించుకోండి. ఎందుకంటే సేఫ్టీ, భద్రత ఉంటుంది ముఖ్యంగా. అది ప్రైవేట్ ట్రావెల్స్ ఎలా వెళ్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు, ఏదో ఒక ప్రమాదం. కాబట్టి ప్రయాణికులకు కూడా మా విజ్ఞప్తిని రేవంత్ రెడ్డి రవాణా శాఖ ద్వారా ఒక అప్పీల్ అనేది చేశారు. ఇదే కీలకంగా మారినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులు వణుకుపోతున్నారు. ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఏంటో అని. ఎంత బ్రతిమిలాడినా, ఎంత పెద్దోళ్ళతో ఫోన్లు చేయించినా ఆయన వినలేదట. 15 బస్సులకు సంబంధించి ఇదొక హెచ్చరిక మాత్రమే. ఆల్రెడీ ప్రతి చోట ఇలా నిఘా ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సు యజమానులకు సూచనలు చేస్తున్నారు.